చాలా మంది పర్ఫెక్ట్ కెమెరా ఫోన్ కావాలి అని అడుగుతుంటారు కదా. అండ్ ఈ ఫోన్ OnePlus 13s తో కంపేర్ చేస్తే చాలా విషయాల్లో బెటర్గా ఉంది. బట్ ఎన్ని క్వశ్చన్స్ బెస్ట్ కాంపాక్ట్ ఆల్రౌండర్ మొబైల్ చెప్పండి అని. సో వాళ్ళ కోసమే ఈ మొబైల్ని వివో తీసుకొచ్చినట్టయితే అనిపించింది. ఈ రోజు అయితే వివో X200 FE అయితే ఇండియాలో లాంచ్ చేసింది. ఈ వీడియోలో ఈ మొబైల్ నాకు ఎలా అనిపించింది అండ్ OnePlus 13s తో కంపేర్ చేస్తే ఏ విషయాల్లో బెటర్గా ఉంది, ఏ విషయాల్లో వెనకబడి ఉంది, అసలు ఎవరు దీన్ని కొనొచ్చు, డీటెయిల్గా మాట్లాడదాం. అండ్ యాజ్ యూజువల్ వివో X సిరీస్ ఫోన్ అంటేనే కెమెరాస్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. ఈ మొబైల్ కూడా కెమెరాస్ విషయంలో నన్ను 100% సాటిస్ఫై చేసింది. ఈ ప్రైస్ రేంజ్లో బీయింగ్ ఏ కాంపాక్ట్ ఫోన్గా చూస్తే ఫొటోస్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వస్తున్నాయి. సో బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 MP మెయిన్ సెన్సార్, సోనీ IMX921 సెన్సార్ అండ్ 50 MP టెలిఫోటో లెన్స్ని అయితే యూజ్ చేశారు. 3x ఆప్టికల్ జూమ్తో వస్తుంది. అండ్ ఇది చిన్న సెన్సార్ ఏమీ కాదు, 1/1.95 ఇంచ్ సైజ్ సెన్సార్. పెద్ద సెన్సార్ని వీళ్ళు అయితే యూజ్ చేశారు. అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, దీన్ని మాత్రం వీళ్ళు ఇంప్రూవ్ చేయాల్సి ఉండే. సో కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. మెయిన్ సెన్సార్తో తీసిన అన్ని ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి, షార్ప్గా ఉన్నాయి. అండ్ ఎక్స్పోజర్ కంట్రోల్ కూడా చాలా బాగుంది. సో కలర్స్ కూడా న్యాచురల్గా ఉన్నాయి. డైనమిక్ రేంజ్ చాలా బాగుంది. స్కిన్ టోన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ పోర్ట్రేట్స్ అది మెయిన్ సెన్సార్తో తీసిన అండ్ టెలిఫోటో లెన్స్తో తీసిన చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి. ఎడ్జ్ డిటెక్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ పోర్ట్రేట్స్ వివో X సిరీస్ అంటేనే చాలా బాగా వస్తాయి, ఏ మాత్రం తగ్గకుండా సర్ప్రైజింగ్లీ. సో నాకైతే కెమెరా పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. 3x లెన్స్తో మనం 85mm 100mm ఫోకల్ లెన్స్లో పోర్ట్రేట్స్ని అయితే తీసుకోవచ్చు, చాలా బాగా వస్తున్నాయి. అండ్ మెయిన్ లెన్సే క్రాప్ అయ్యి మనకి 50mm ఫోకల్ లెన్స్లో పోర్ట్రేట్స్ని అయితే ఇస్తుంది. ఏదైతే 3x లెన్స్తో తీసిన పోర్ట్రేట్స్ ఉన్నాయో అవి సో యాజ్ యూజువల్ DSLR కెమెరాకి చాలా దగ్గరి రిజల్ట్స్ని అయితే ఇస్తున్నాయి. అండ్ మనకు తెలిసిందే జీస్ కొలాబరేషన్తో వస్తుంది. పోర్ట్రేట్స్లో మల్టిపుల్ స్టైల్స్ అయితే ఉన్నాయి. సో మీ టేస్ట్కి తగినట్టుగా అయితే తీసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఈ మొబైల్తో 100x జూమ్తో కూడా మనం అయితే ఫొటోస్ని తీసుకోవచ్చు, అదైతే చాలా మంచి విషయం. అండ్ 100xలో కూడా చాలా మంచి డీటెయిల్స్ని క్యాప్చర్ చేస్తుంది. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ మాత్రం నాకు తక్కువ అనిపించింది. అట్లీస్ట్ వీళ్ళు 12 or 16 మెగాపిక్సెల్ రెజల్యూషన్ ఇచ్చి ఉంటే బాగుండి అనిపించింది. అండ్ ఫ్రంట్ కెమెరా 50 MP రెజల్యూషన్తో వస్తుంది. ఇమేజెస్ అయితే చాలా షార్ప్ ఉన్నాయి, డీటెయిల్గా ఉన్నాయి. డెఫినెట్గా ఈ ప్రైస్ రేంజ్లో చాలా మంచి ఫ్రంట్ కెమెరా అని అయితే చెప్పొచ్చు. అండ్ OnePlus 13s తో కంపేర్ చేస్తే ఫ్రంట్ కెమెరా చూసినా, బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్ చూసినా, టెలిఫోటో లెన్స్ చూసినా, ఏ రకంగా చూసినా OnePlus 13s కంటే మనకి బెటర్ ఫోటో రిజల్ట్స్ అయితే సో ఈ వివో X200 FE నుంచి అయితే వస్తున్నాయి. అండ్ వీడియో గురించి మాట్లాడుకుంటే సో 4K 60 FPS వరకే మనమైతే వీడియోని రికార్డ్ చేయొచ్చు మెయిన్ లెన్స్తో అండ్ టెలిఫోటో లెన్స్తో. కాకపోతే అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో వీడియోని అయితే రికార్డ్ చేయలేము. కాంపాక్ట్ ఫార్మ్ ఫ్యాక్టర్ జస్ట్ 8 మెగాపిక్సెల్ కెమెరానే కాబట్టి సో వీళ్ళు అన్నీ అయితే ఇంటిగ్రేట్ చేసే ప్రయత్నం చేయలేదు. జస్ట్ మెయిన్ లెన్స్ టెలిఫోటో లెన్స్తో మాత్రమే మనం 4K 60 FPSలో వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. శాంపిల్స్ అయితే మీరు ఒకసారి చూసేయండి. ఇది వివో X200 FE బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది. 4K 60 FPS శాంపిల్ మెయిన్ లెన్స్తో రికార్డ్ చేయబడుతుంది. వీడియో క్వాలిటీ ఎలా ఉంది, లైట్ కంట్రోల్ ఎలా ఉంది, స్టెబిలైజేషన్ ఎలా అనిపించింది మీరైతే గెట్ చేయాలి. ఇది వివో X200 FE 3x లెన్స్తో రికార్డ్ చేయబడుతుంది. 4K 60 FPS శాంపిల్. వీడియో క్వాలిటీ ఎలా అనిపించిందో మీరైతే జడ్జ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది, స్టెబిలైజేషన్ చాలా బాగుంది అండ్ కలర్స్ అండ్ డీటెయిల్స్ కూడా చాలా బాగున్నాయి. ఈవెన్ టెలిఫోటో లెన్స్లో కూడా స్టెబిలైజేషన్ అయితే నాకు నచ్చింది. అండ్ ఫ్రంట్ కూడా 4K 60 FPS వరకు అయితే మనం వీడియోని రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇదైతే డిఫరెంట్ ఫోకల్ లెన్స్లో వీడియోని తీసుకోవచ్చు. సో ఫ్రంట్ కెమెరాతో కూడా 0.8x 1x 2xలో కూడా సో బ్లాగింగ్ అలాంటివి చేసే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. చాలా వైడ్ ఉంది ఫ్రంట్ కెమెరా. అండ్ పోర్ట్రేట్ వీడియో గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మాత్రం నాకు డిసప్పాయింటింగ్ అనిపించింది. జస్ట్ 1080p 30 FPS మనకే మనం పోర్ట్రేట్ వీడియోని రికార్డ్ చేయొచ్చు. అది మెయిన్ లెన్స్తో అయినా కానీ టెలిఫోటో లెన్స్తో అయినా కానీ. అండ్ ఫ్రంట్ కెమెరాతో కూడా పోర్ట్రేట్స్ అయితే తీశాను, నేను శాంపిల్ అయితే చూడొచ్చు. సో ఇది కూడా 1080p 30 FPS వరకే రికార్డ్ చేయొచ్చు. సో 4K ఇచ్చి ఉంటే బాగుండేది. ఈవెన్ 1080pలో కూడా నాకైతే క్వాలిటీ చాలా బాగా నచ్చింది. మెయిన్గా టెలిఫోటో లెన్స్తో తీసిన పోర్ట్రేట్ వీడియో అయితే చాలా బాగా నచ్చింది. 4K ఇచ్చి ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది, బట్ కాంపాక్ట్ ఫోన్గా వచ్చింది.
సో ప్రాసెసింగ్ ఎక్కువ ఉంటుంది, ఏమన్నా హీట్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో అని వీళ్ళు 1080pకే రిస్ట్రిక్ట్ చేసినట్టు నాకైతే అనిపించింది. ఓవరాల్ కెమెరా పరంగా అయితే నాకు ఈ ప్రైస్ రేంజ్లో డెఫినెట్గా బెస్ట్గా అనిపించింది. డిజైన్ అయితే చాలా బాగుంది. కొన్ని సంవత్సరాలు అయిపోయింది నేను ఇంత కాంపాక్ట్ ఫోన్ని చేతిలో పట్టుకొని. సో ఈజీగా మన హ్యాండ్లో అయితే ఫిట్ అవుతుంది. చిన్న చేతులు ఉన్న వాళ్ళకి చాలా కామెంట్స్ అన్న కాంపాక్ట్ ఫోన్ అని ఇప్పుడు వస్తున్నాయి. ఇక పండగ చేసుకోండి కాంపాక్ట్ ఫోన్ లవర్. సో చాలా బాగుంది, ప్రీమియంగా ఉంది. ఇన్ హ్యాండ్ ఫీల్ మీకు వెయిట్ కూడా అరౌండ్ 186 grams ఉంది, లైట్ వెయిట్ ఉంది అండ్ జస్ట్ 7.9 mm థిక్నెస్తో వస్తుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి గ్లాస్ బాడీతో వస్తుంది. ఫ్రంట్ మనకి స్కాట్ సెన్సేషన్ గ్లాస్తో ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది డిస్ప్లే. బ్యాక్ ఏం గ్లాసో వాళ్ళైతే ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో ఇది మ్యాట్ ఫినిషింగ్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్స్ అయితే ఏమీ పడట్లేదు అండ్ మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. చాలా డ్యూరబుల్గా ఉంది ఫోన్ అయితే. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మెయిన్గా కాంపాక్ట్ మొబైల్ లవర్స్కి అయితే డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ మరొక మంచి విషయం, ఇది మిలిటరీ గ్రేడ్ 810H సర్టిఫికేషన్తో వస్తుంది. డ్రాప్స్ని కొంచెం బెటర్గా సర్వైవ్ చేసుకుంటుంది. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.31 inch సైజ్ LTPO AMOLED డిస్ప్లే, అది కూడా 1.5K రెజల్యూషన్తో 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ పీక్ బ్రైట్నెస్ 5000 nits అని అయితే వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు HDR కంటెంట్ చూసేటప్పుడు. హై బీమ్ మోడ్లో మాత్రం మనకి 1800 nits బ్రైట్నెస్ అయితే వస్తుంది. నెంబర్స్ పక్కన పెడితే రియల్ లైఫ్లో డిస్ప్లే అయితే చాలా బ్రైట్గా ఉంది. ఎంత బ్రైట్ సన్లైట్లో కూడా మనకి ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు, చాలా బాగా కనిపిస్తుంది. అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది, షార్ప్గా ఉంది. వీడియోస్ చూసేటప్పుడు అయితే మీకు సో మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అండ్ HDR10+ని సపోర్ట్ చేస్తుంది. నేను HDR10+, HDR కంటెంట్ని ప్లే చేసి అయితే చూసాను, ఎలాంటి ఇష్యూస్ లేకుండా ప్లే చేస్తుంది. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది, యాక్యురేట్గా ఉంది. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే MediaTek Dimensity 9300 ప్లస్ ప్రాసెసర్తో వస్తుంది. సో ఇనీషియల్గా అయితే నాకు చాలా స్మూత్ అండ్ ఫ్లూయిడ్గా అయితే అనిపించింది. ఎందుకంటే సేమ్ ప్రాసెసర్, ఇంకా చెప్పాలంటే దీనికంటే కొంచెం ఓల్డ్ జనరేషన్ ప్రాసెసర్ అయినా MediaTek Dimensity 9300 ప్రాసెసర్తో ఉన్న Vivo X100 Proని నేను దగ్గరగా 2 yearsగా యూజ్ చేస్తున్నాను. MediaTek అంటేనే సో చాలామంది భయపడుతుంటారు, నేను కూడా ఇంతకు ముందు భయపడ్డామన్నే. బట్ ఈ 9 series ఫ్లాగ్షిప్ చిప్సెట్ ఏది ఉందో సో ఏవి కూడా నాకు ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదు. పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. థర్మల్ కంట్రోల్స్ కూడా నాకైతే ఇందులో అయితే లాంగ్ టర్మ్లో నియర్లీ 2 years చాలా హెవీగా యూజ్ చేస్తాను నేను ఈ ఫోన్ని. సో ఐఫోన్ ఉంటుంది కానీ జస్ట్ వీడియోస్కి వాటికి బీరోల్స్కి తప్పితే మెయిన్గా వాడే ఫోన్ ఆండ్రాయిడ్ ఫోనే. ఎప్పుడు కూడా నేను ఇష్యూస్ని ఫేస్ చేయలేదు. సో ఇది Dimensity 9300 ప్లస్ ప్రాసెసర్. సో దానికంటే కొంచెం లేటెస్ట్ ప్రాసెసర్, కొంచెం ఓవర్ క్లాక్డ్ ప్రాసెసర్. సో పర్ఫార్మెన్స్ అయితే ఇనీషియల్గానే నాకైతే చాలా బాగా నచ్చింది. యాజ్ ఆఫ్ నౌ నేను యూజ్ చేసిన ఈ కొన్ని రోజుల్లో నాకు పర్ఫార్మెన్స్ పరంగా ఎలాంటి ఇష్యూస్ అయితే నోటీస్ చేయలేదు. BGMI సపోర్ట్ కూడా 90 FPS వరకు అయితే ఉంది. అండ్ కాకపోతే UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. UFS 4.0 ఇచ్చే అవకాశం అయితే ఉంది ఈ ప్రైస్ నేలో, బట్ ప్రైస్ కట్ కోసం UFS 3.1 ఇచ్చారు ఇందులో. అండ్ బ్యాటరీ లైఫ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇంత కాంపాక్ట్ ఫోన్లో వాళ్ళు 6500 బ్యాటరీని అయితే ఇంక్లూడ్ చేశారు. బ్యాటరీ లైఫ్ ఈజీగా మోర్ దెన్ ఎ డే వస్తుంది. అండ్ 90 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, బాక్స్లో మనకి ఫాస్ట్ ఛార్జర్ అయితే వస్తుంది. బ్యాటరీ డిపార్ట్మెంట్లో అసలు వంక పెట్టడానికి ఏమీ లేదు. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే FunTouch OS 15తో Android 15తో వస్తుంది. చాలా క్లీన్గా ఉంది. నాకైతే ఇందులో పెద్ద బ్లోట్వేర్ అయితే ఏది అబ్జర్వ్ చేయలేదు. 1-2 యాప్స్ తప్పితే, అవి కూడా బ్లోట్వేర్ కాదు, ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్, నెట్ఫ్లిక్స్ లాంటివి. సో సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే యాజ్ ఆఫ్ నౌ చాలా బాగుంది. 4+5 year OS అప్డేట్తో వస్తుంది. 4 Android అప్డేట్స్, 5 year సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్తో వస్తుంది. అండ్ FunTouch OSలో ఉండే ఫీచర్స్ అన్ని ఈ మొబైల్లో కూడా ఉన్నాయి. అండ్ AI ఫీచర్స్ కూడా ఉన్నాయి, లైక్ AI స్క్రీన్ ట్రాన్స్లేషన్, AI క్యాప్షన్స్, స్మార్ట్ కాల్ అసిస్టెంట్, సర్కిల్ టు సర్చ్ లాంటి ఫీచర్స్ కూడా మనకి ఇందులో అయితే ఉన్నాయి. అండ్ ఈ మొబైల్ NFC-తో వస్తుంది. IP68-69 రేటింగ్తో వస్తుంది. లేటెస్ట్ Bluetooth 5.4తో వస్తుంది. 5G కనెక్టివిటీ కూడా ఇనిషియల్గా నేను ఎలాంటి ఇష్యూస్ని అయితే ఈ కొన్ని రోజుల్లో నోటీస్ చేయలేదు. లాంగ్ టర్మ్ వీడియోలో ఇంకా డీటెయిల్గా మాట్లాడతాను. అండ్ బాక్స్ ప్యాకేజింగ్ సేమ్ మనకి Vivo X ఫోన్ కొన్నప్పుడు ఎలాంటి ప్యాకేజింగ్ ఉంటుందో స్క్వేర్ ప్యాకేజింగ్ అలాగే వచ్చింది. బాక్స్లో మనకి సిమ్ ఎజెక్టర్ టూల్, బ్యాక్ కేస్ అయితే ఉంది. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ USB కేబుల్, 90 watt ఫ్లాష్ ఛార్జర్ అండ్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్తో మొబైల్ అయితే వస్తుంది. అండ్ వారంటీ కార్డ్ పేపర్ వర్క్ అయితే వస్తుంది. ఈ మొబైల్ 3 కలర్స్లో వస్తుంది. 3 కూడా చాలా బాగున్నాయి. మీకు నచ్చిన కలర్ని అయితే చూజ్ చేసుకోవచ్చు. అండ్ ప్రైసెస్ గురించి మాట్లాడుకుంటే 12/256GB వేరియంట్ యొక్క ప్రైస్ని 54,999గా, అండ్ 16/512GB వేరియంట్ యొక్క ప్రైస్ని 59,999గా అయితే వాళ్ళు తీసుకొచ్చారు. అండ్ అప్ టు 6,000 10% బ్యాంక్ డిస్కౌంట్ అయితే ఉంది HDFC, SBI క్రెడిట్ కార్డ్స్తో. నేనైతే ఈ మొబైల్ని ఆఫ్లైన్లో పర్చేస్
చేశాను. నేను ఎప్పుడు కూడా ఆఫ్లైన్లో పర్చేస్ చేస్తే కరీంనగర్లోని ఎస్ మొబైల్ స్టోర్లోనే పర్చేస్ చేస్తాను. బ్యాంక్ డిస్కౌంట్, వాళ్ళ స్టోర్ డిస్కౌంట్ అంతా కలిపి సో నాకు బిలో 50,000లో అయితే ఇచ్చారు. ఆ ప్రైస్ రేంజ్లో నాకు బెస్ట్ కెమెరాస్తో పర్ఫెక్ట్ ఆల్రౌండర్ కాంపాక్ట్ ఫోన్గా అయితే అనిపించింది. అండ్ OnePlus 13Sతో కంపేర్ చేస్తే ఈ Vivo X200 FE మనకి బెటర్ డిస్ప్లేతో వస్తుంది. సో బ్రైట్నెస్ లెవెల్స్ ఇంకా బెటర్గా ఉంటాయి అండ్ బెటర్ కెమెరాస్తో వస్తుంది. మెయిన్ సెన్సార్, టెలిఫోటో లెన్స్ అండ్ ఫ్రంట్ కెమెరా OnePlus 13Sతో కంపేర్ చేస్తే బెటర్గా ఉంటాయి అండ్ బెటర్ బ్యాటరీ లైఫ్తో వస్తుంది. మీరేమనుకుంటున్నారు ఈ Vivo X200 FE గురించి? కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ పర్చేజ్ లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, అక్కడ నుంచి కావాలంటే పర్చేజ్ చేయొచ్చు. అండ్ ఆఫ్లైన్లో కొనాలనుకుంటే ఇన్ కేస్ మీరు కరీంనగర్ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళైతే నేను పర్చేజ్ చేసిన షాప్కి సంబంధించి మొబైల్ నెంబర్ ఇక్కడ స్క్రీన్ పై వేస్తాను. మీరు కావాలంటే అక్కడ చెక్ చేయండి. వేరే షాప్స్తో కంపేర్ చేస్తే నాకైతే బెస్ట్ ఇస్తారు. మీరు కావాలంటే మీ దగ్గరలోని వేరే ఆఫ్లైన్ స్టోర్లో కూడా ఎక్కడ మీకు తక్కువలో వస్తే అక్కడైతే కన్సిడర్ చేయొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.